ఎలా ఇస్తారు? యెస్, నౌ రిక్వెస్టింగ్ దేవి ప్రసాద్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ముందుగా 'గోదారి గట్టు పైన' అనే సినిమాని మంచి విజయవంతం చేసినటువంటి తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాకే మా ప్రొడ్యూసర్ అభినవరావు గారు చెప్పారు, చక్కగా వాళ్ళు పెట్టిన డబ్బులన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు మంచి లాభాలు వచ్చే దిశగా సాగుతుంది. కాబట్టి అది చాలా ఆనందించదగిన విషయం. దానితో పాటు ఆయనకి, అభినవరావు గారికి చక్కగా ఒక ఆడపిల్లకి జన్మనిచ్చారు. దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సినిమా చేసేటప్పుడు చాలా హ్యాపీగా చేసామండి. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, అందరు చెప్పారు చాలా బాగా చూసుకున్నారు అని చెప్పి. సినిమా అయిపోయిన తర్వాత చక్కగా అందరికీ పేమెంట్స్ బాగా కరెక్ట్గా ఇవ్వడంతో పాటు బొకేలు కూడా ఇచ్చి పంపించారు. ఈ సినిమాలో నాకు ప్రత్యేకంగా నచ్చింది ఏంటంటే అండి, ఒకటి డైరెక్టర్ సుభాష్ గారు చేసిన దీనిలో సినిమా చూసినప్పుడు మంచి క్యూట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ ఒక కుటుంబ అనుబంధాలు, మంచి ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి, వీటన్నిటితో పాటు ఇప్పుడు సొసైటీలో మత సహనం బాగా అడుగంటిపోతున్నటువంటి ఈ కాలంలో సినిమాలో అన్ని మతాల పాత్రల్ని పెట్టారండి డైరెక్టర్ గారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే ఎప్పుడో చిన్నప్పుడు మన్మోహన్ దేశాయ్ గారి సినిమాల్లో చూసేవాళ్ళం అలాగా అన్ని మతాల పాత్రలు ఉంటాయి. ఇప్పుడు మనం అలా చూసి ఒక తెలుగు సినిమాలో చూసి ఎంతో కాలం అయింది అలా చూసి. అది బాలచంద్ర గారు, డైరెక్టర్ బాలచంద్ర గారు ఒకటి చెప్తారండి, సినిమాలో మీరు ఏదైనా సరే ఒక మంచి విషయాన్ని చెప్పాలి అంటే అది వెర్బల్గా చెప్పకూడదు, సినిమా చూసిన ప్రేక్షకులకి అంతర్లీనంగా అది కథాంశంలోనే అర్థం అవ్వాలి అని చెప్పి ఆయన చెప్తారు. ఈ సినిమా చూసినప్పుడు ఆయన అభిరుచి, డైరెక్టర్ అభిరుచి ఏంటనేది మనకు అర్థమైపోతుంది. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం అది. తర్వాత ఇంకా ఆర్టిస్టులు సుమంత్ ప్రభాస్ కానీ, నిధి కానీ, అమ్మాయి కానీ, ఇంకా వీళ్ళందరూ అంటే ఇంకా దడదళ్ళాడించేస్తారు. సుదర్శన్ గారు మొత్తాన్ని ఒక ఊపేశారు సినిమాలో. అన్నీ బాగున్నాయి. జగత్ బాబు గారు ఇంక గురించి చెప్పేదేం లేదు. లైలా గారు ఇలాంటి బ్రహ్మాండమైన యాక్టర్స్ చేశారు. రాజీవ్ కనకర గారు, మేము అలాంటి వాళ్ళందరూ కూడా మేము కూడా సపోర్టింగ్గా ఉన్నాం. అలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ సుభాష్ గారికి, ప్రొడ్యూసర్ అభినవరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేసవిలో ఇంత మంచి సినిమా చేసినందుకు ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఈ పాత్రలో చూడడం చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇలాంటి మంచి మంచి పాత్రలు అన్నిటినీ చక్కగా రాసుకుని